నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఎంతటి బృహత్ కార్యమైనా ఇట్టే సఫలీకృతమవుతుందని నిరూపించింది తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమం. కరువు రక్కసిని తరిమికొట్టేందుకు నిర్వహించిన ఆ జల సంరక్షణ కార్యక్రమం మహోద్యమంలా సాగింది. ఊరు వాడ ఏకమై వాననీటి సంరక్షణ కోసం ఇంకొడుగుంతల మహాయజ్ఞాన్ని అప్రతిహతంగా ముందుకు సాగించాయి. వాననీటి సంరక్షణ బాధ్యత భుజాలకెత్తుకున్న జనం ఈనాడు ఈటీవీతో కలిసి లక్షలాది ఇంకొడుగుంతలు నిర్మించి చరిత్ర సృష్టించారు. వాననీటి సంరక్షణ కోసం ఈనాడు ఈటీవీ ఇచ్చిన పిలుపు తెలుగు రాష్ట్రాలను జాగృతపరిచింది. వానాకాలంలో నేలరాలే ప్రతి నీటి బొట్టును ఒడుపుగా ఒడిసిపట్టి ఇంకుడుగుంతల ద్వారా భూగర్భంలోకి ఇంకేలా చేస్తే కరువు రక్కసిని తరిమి కొట్టొచ్చన్న పిలుపు ప్రభంజనంలా మారింది. సుజలాం సుఫలాం పేరుతో చేపట్టిన జల సంరక్షణ ఉద్యమానికి ఊరు వాడ ఉద్యమ స్ఫూర్తితో కదిలింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు చేయి చేయి కలిపారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ జల సంరక్షణోద్యమంలో తమ వంతు సాయం అందించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, మహిళలు, యువతీ యువకులు కలిసికట్టుగా ముందుకు సాగారు. పిలుపు మహోద్యమంలా మారి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 20 లక్షల వరకు ఇంకుడుగుంతలను నిర్మించి రికార్డు సృష్టించారు. జల సంరక్షణతోనే మనుగడ అని గ్రహించి వాననీటిని ఒడిసి పట్టేందుకు చేసిన తొలి అడుగు విజయవంతమైంది. కొన్ని గ్రామాల్లో ఇంటింటికి ఇంకుడుగుంతలు నిర్మించుకోగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు, ఖాళీ స్థలాలు ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట ఇంకుడుగుంతలను నిర్మించారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను స్వీయ బాధ్యతగా స్వీకరించి శ్రేణుల్ని కదం తొక్కించడం వల్ల సుజలాం సుఫలాం కొత్త చరిత్ర ఆవిష్కరించింది. మరో 3-4 ఏళ్లు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే ఇంకుడుగుంతల విజయ లక్ష్యం పూర్తవుతుంది. ఇక ఇప్పుడంతా మానవ మనుగడకు మూలమైన మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రభంజనం సృష్టించిన ఇంకుడుగుంతల ఉద్యమానికి తాత్కాలిక విరామం నేపథ్యంలో మరో మహోద్యమానికి రంగం సిద్ధమైంది. వాతావరణ కాలుష్యం తీవ్రత, మారుతున్న కాలమాన పరిస్థితులు ఎదుర్కోవాలంటే మొక్కలు నాటడమే పరమావధిగా తలచిన ఈటీవీ ఈనాడు పుడమి తల్లికి పచ్చని హారం కానుకగా ఇచ్చేందుకు మొక్కలు నాటే మహాసంకల్పం తీసుకుంది. వన భారతికి జన హారతి పట్టాలన్న సదాశయంతో మరో క్రతువుకు శ్రీకారం చుట్టింది. అంతా వృక్షో రక్షతి రక్షితః అర్థం గుర్తిరిగేలా చేసేందుకు బృహత్తర బాధ్యత తీసుకుంది. పచ్చని వృక్ష సంపదను రక్షించేందుకు దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని కదిలి రమ్మంటూ పిలుపునిస్తోంది.
పచ్చని వృక్ష సంపద రాన్రాను కనుమరుగవుతోంది. ఫలితంగా మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. నిత్యం వందల ఎకరాల అడవులు నాశనమవుతున్నాయి. లక్షల చెట్లు కనుమరుగవుతున్నాయి. పర్యవసానంగా అసాధారణ వాతావరణ పరిస్థితులు, పర్యావరణ సమస్యలు, వర్షాభావం, దుర్భిక్ష పరిస్థితులు, వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆరోగ్య సమస్యలకు మూలంగా మారుతూ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మనిషి గుండెల నిండుగా పీల్చుకునే ప్రాణవాయువు ఆక్సిజన్ను అందించి మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ను స్వీకరించడం ద్వారా చెట్లు సమాజానికి ప్రాణదానం చేస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఒక చెట్టు 2 మనుషులకు అవసరమైన ఆక్సిజన్ అందిస్తుంది. అంటే నేటి తరంతో పాటు భావితరాల మనుగడకు పచ్చదనం పెంపే మార్గం. అందుకే వృక్ష సంపద కాపాడుకునేందుకు ఇప్పుడు అందరూ అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. చెట్టు ఉంటే తప్ప మనకి మనుగడ లేదు అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగినప్పుడు ఈ చెట్ల పెంపకం అనేది జరుగుతుంది. చెట్ల పెంపకం అనేది చాలా ఇప్పుడు ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి పరిణామాలు దాదాపుగా 45 డిగ్రీలు దాటి 50 డిగ్రీల వరకు టెంపరేచర్ వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఇంకా మనం స్తబ్దుగా ఉండడం అనేది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. మరి వర్షాలు చూస్తే గత సంవత్సరం అయితే వర్షాలకు చాలా ఇబ్బంది పడ్డాం. ఇవన్నీ కూడా చెట్టుకు రిలేటెడ్ విషయాలే. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతగా ఈ చెట్లను నాటాలి. ఇది ఒక పెద్ద ఉద్యమంగా కదలాలనేది నా యొక్క అభిప్రాయం అండి. మన భవిత మన చేతుల్లోనే ఉందనే వాస్తవాన్ని గుర్తించి అటవీ విస్తీర్ణం, పచ్చదనం పెంపు కోసం ఉద్యమ తరహాలో ముందుకు సాగే సమయమిది. తెలుగు రాష్ట్రాల్లో మొక్కలు నాటేందుకు ఊరు వాడ ఏకమైతే పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా పచ్చదనం పెంపే లక్ష్యంగా మారుతుంది. సాగుకి అనువు కాని భూములు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పొలంగట్లు, రహదారులకు ఇరువైపులా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలు, పార్కులు, అవకాశమున్న ప్రతి చోట మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. మొక్కలుంటేనే మనకు వర్షాలు పడతాయన్నది మనకు చాలా ఓల్డ్ న్యూస్. అది సైంటిఫిక్ ప్రూవెన్ న్యూస్ ఆల్సో. అది మీరు చూసినట్టయితే కేరళలో లైవ్ ఎగ్జాంపుల్. కేరళలో ఫుల్ ఫారెస్ట్రీ ఉంటుంది. ఇప్పుడు 33% గ్రీన్ కవరేజ్. ఇండియాలో చూసినట్టయితే 36 స్టేట్స్లో కేరళ ఒకటి, ఉత్తరాఖండ్ ఒకటి, ఈ రెండే అబౌవ్ 33% ఉన్నాయి. మిగతావన్నీ చిన్న స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, గోవా, డామన్ డయ్యూ, నార్త్ ఈస్ట్ స్టేట్స్, వీటిలో అబౌవ్ 33% ఉంది. మిగతా 21 స్టేట్స్లో ఎక్కడ 33% లేదు. రైన్ఫాల్ చూసుకున్నట్టయితే కేరళలో, ఉత్తరాఖండ్లో హైయెస్ట్ ఉంటుంది. అది లైవ్ ఎగ్జాంపుల్. దానికి ప్రూవ్ చేయడానికి మొక్కలు ఉన్న చోట వర్షాలు ఎక్కువ పడతానికి లైవ్ ఎగ్జాంపుల్ అది. సరిగా వర్షాలు కురవాలన్నా చెట్లే మూలమని తెలిసింది తక్కువ మందికి అని చెప్పాలి. నిజానికి వర్షాలకు మూలం చెట్లే. అందుకే అటవీ ప్రాంతంలో చెట్లు విస్తారంగా ఉన్న చోటే వర్షాలు కురుస్తాయి. ఎందుకంటే మేఘాలు వర్షించాలంటే చల్లని గాలి అవసరం. చెట్లు ఉంటేనే చల్లని గాలులు ఉంటాయి. అందుకే మొక్క నాటితే బంజరు భూములు అడవులవుతాయి. పర్యావరణ పరిరక్షణ మన చేతుల్లోనే ఉంది. ఇందుకు కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సిన అవసరం లేదు. మొక్కల పెంపకంతో సమస్యను మనమే పరిష్కరించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం ఏడాదికేడాది తగ్గిపోతోంది. తెలంగాణ మొత్తం భూభాగం 1,14,935 చదరపు కిలోమీటర్లు ఉంటే అందులో అడవులు 26,445 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. అంటే మొత్తం భూభాగంలో 23.01%. ఆంధ్రప్రదేశ్ మొత్తం భూభాగం 1,62,440 చదరపు కిలోమీటర్లు ఉంటే అడవుల విస్తీర్ణం 36,914.69 చదరపు కిలోమీటర్లుగా ఉంది. వాటి ప్రకారం చూస్తే అటవీ విస్తీర్ణం 33% ఉండాలనే లక్ష్యానికి తెలుగు రాష్ట్రాలు చాలా దూరంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షానికి కారణం చాలా వరకు చెట్లు నాటేయడం. గత 300 సంవత్సరాలలో దాదాపు 50% వృక్ష సంపదను ప్రపంచం కోల్పోయింది.
చెట్లకి తర్వాత వర్షానికి సంబంధం ఏంటంటే చెట్లు ఉన్న చోట మాయిశ్చర్ చాలా తడిగా ఉంటుంది, వాతావరణంలో పొడి హ్యూమిడిటీ ఉంటుంది. దాంతో సముద్ర తీర ప్రాంతాల నుంచి వచ్చే గాలుల్ని తడి తేమ గల వాతావరణం ఆపుతుంది, అక్కడ వర్షం పడుతుంది. ఒకవేళ చెట్లే లేకపోతే ఆ వాతావరణంలో హ్యూమిడిటీ ఉండదు, వచ్చే వానగాలులు క్లౌడ్స్ అనేవి అట్లే ఓవర్ఫ్లో వెళ్ళిపోతాయి. దాంతో చెట్లున్న చోట కంపల్సరీ వర్షం పడుతుంది. ఇది ప్రూవ్ అయింది. అమెజాన్ అడవిలో కావచ్చు, అనంతపురంలో చిన్న చిన్న విలేజెస్లో కావచ్చు, ఎక్కడైతే గ్రీనరీ ఉంటుందో అక్కడ వర్షపాతం పడడం జరుగుతుంది. 1988 జాతీయ అటవీ విధానంలోనే అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. సుమారు 28 ఏళ్లైనా లక్ష్యం అలాగే ఉంది. పలు కారణాలతో వేల చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. వీటిని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉంది. అందుకే అడవుల సంరక్షణకు నడుం బిగించాలి. సామాజిక అడవుల పెంపకం, అటవీ భూముల వెలుపల చెట్ల పెంపకం కీలకం. పెంచడం, వెహికల్స్ పెంచడం వల్ల ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఎక్కడ అడ్డం వస్తే వాటిని నరికేస్తూ ఉన్నారన్నమాట. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి పీల్చుకోవడానికి ఫ్రెష్ ఎయిర్ కూడా ఉండదు. మీరు చైనాకి వెళ్తే ఇప్పుడు అక్కడ గాలి కొనుక్కుని పీల్చుకుంటున్నారు ఫ్రెష్ ఎయిర్. మనం ఇట్లాగే కంటిన్యూ అవుతే మనకి ఇంకో 10 yearsలో మనది కూడా అదే పరిస్థితి అవుతుంది. ఫ్రెష్ ఎయిర్ అంతా మనం బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. సో చెట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ని మొత్తం చెట్లన్నీ పీల్చుకుని అక్కడి నుంచి ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్ అవన్నీ ఇస్తాయన్నమాట. కాబట్టి మనం చెట్లను కాపాడుకోవడం ప్రస్తుతానికి చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా సిటీస్లో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ చాలా నష్టం జరిగిపోయింది. మనము వర్జ్లో ఉన్నాం ఆ నష్టపోయే టైంలో. అప్పుడు కనీసం ఇప్పటికైనా మనం మేల్కొని ఉన్న వాటిని కాపాడుకొని ఇంకా కొత్తగా నాటుకోవడం బెటర్. ఇప్పుడు భారీ స్థాయిలో తలపెడుతున్న మొక్కలు నాటడంలో అందరి సహకారం అవసరం. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ముందుకు వస్తే మహోద్యమమే. సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుల వరకు తెలుగు రాష్ట్రాల్లో 2.5 లక్షల మందికి పైగా ప్రజాప్రతినిధులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకుడు గుంతల తవ్వకంలో చూపించిన స్ఫూర్తితో వీరంతా ముందుకు వస్తే కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం అసాధ్యం కాదు. బొట్టు బొట్టు కలిస్తే మహాసముద్రమైనట్లు మొక్క కలిస్తే మహారణ్యం కాదా అనే నినాదంతో మొక్కలు నాటే మహోద్యమానికి అంతా ముందుకు సాగాలి. ఈనాడు ఈటీవీతో కలిసి ఇంకుడు గుంతల యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసిన స్ఫూర్తితో మొక్కలు నాటే మహాక్రతువుకు శ్రీకారం చుట్టే సమయం వచ్చింది. మొక్కే మన ఆయువు, ప్రాణవాయువు. భారతీయ మూలాల్లోనే చెట్లకు విశేష ప్రాధాన్యం ఉంది. అనాదిగా దేవతలతో పాటే వృక్షాల్ని పూజించిన సమాజం మనది. ఎందుకంటే మొక్కలు నాటడం ద్వారా పర్యావరణానికి ఎనలేని సాయం చేసిన వారమవుతాం. అవి మనకు తెలియకుండా కంటి రెప్పలా కాపాడుకుంటాయి, అమ్మలా ఆదరిస్తాయి, పెద్దగా అక్కరకు వస్తాయి. ఓ అంచనా ప్రకారం 2 కోట్ల మొక్కలు నాటి సంరక్షించగలిగితే అవి 26 కోట్ల టన్నుల ఆక్సిజన్ అందిస్తాయట. కిరణజన్య సంయోగ క్రియతో ప్రాణాంతక బొగ్గు పులుసు వాయువుని పీల్చుకొని ప్రాణవాయువు అందిస్తాయి. గాలిని పరిశుద్ధంగా ఉంచి నీటి కాలుష్యాన్ని నియంత్రిస్తాయి. అయితే వాటిని నాటి, పెంచి సంరక్షించడానికి కూడా ఒక పద్ధతి ఉంది. తగ్గిపోతున్న పచ్చదనం పరిణామాలు మిగుల్చుతున్న నష్టాలతో ఇప్పుడిప్పుడే సమాజం ఆ దిశగా జాగృతమవుతోంది. ఉద్యమ పంథాలో మొక్కలు నాటడానికి సన్నద్ధమవుతోంది. అయితే ఆ మహాక్రతువుకి సిద్ధమయ్యే ముందు అంతా పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. మొక్కల ఎంపిక మొదలు నాటడం, సంరక్షణ వరకు ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. వాటిల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు చూస్తే, మొదటిది అత్యంత ముఖ్యమైనది. అన్నీ ముందే ప్రణాళిక చేసుకోవాలి. శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించి నేల స్వభావానికి సరిపోయే మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి. నర్సరీల నుంచి తీసుకుని అనుకున్న చోట నాటే వరకు భద్రంగా చూసుకోవాలి. మొక్కలు నాటడానికి తీసే గోతుల విషయంలోనూ ప్రమాణాలు పాటించాలి. వేళ్ల చుట్టూ ఉండే మట్టి వ్యాసానికి 2-3 రెట్ల వెడల్పుతో గోతులు తీస్తే మంచిది. అలాని మరీ ఎక్కువ లోతు కూడా లేకుండా వేళ్ల వరకు సరిపోయేలా చూసుకోవాలి. అవి మొదట ఎంత లోతులో అయితే పెరిగాయి అంత లోతులోనే నాటడం ఉత్తమం. బాగా ఎండిపోయిన ఇసుక నేలల్లో నాటే సమయంలో మరింత శ్రద్ధ వహించాలి.
నాటిన మొదటి సంవత్సరం మొదటి తడుల్లోనే కొంచెం ఎరువులు అందిస్తే ఇంకా మంచిది. కర్ర లేదా తాడు సాయంతో వంగిపోకుండా కొంచెం ఆసరా అందించాలి. మొదటి సీజన్ అయ్యే వరకు సమయానికి మొక్కలకు నీరు అందించాలి. ఈ విషయంలో ఉదాహరణకు హైదరాబాద్నే తీసుకుంటే నగరంలో పచ్చదనం చాలా తక్కువ. నిబంధనల ప్రకారం 30% ఉండాల్సిన పచ్చదనం 10% లోపటికే పరిమితమైంది. అలా అని ఇక్కడ పచ్చదనం పెంచేందుకు ఆదరాబాదరగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. కారణం హైదరాబాద్ నేల స్వభావం చెట్లకు అనుకూలంగా ఉంటుంది. ఏ చెట్లు వేసినా ఏపుగా పెరిగేందుకు అనువైన భూసారం కలిగినవి. ఆ నేపథ్యంలోనే కొండచింత చెట్లు ఈ నేల స్వభావానికి అనుకూలమని, దట్టంగా పెరుగుతాయని భావించి ఇంతకాలం వాటినే ఎక్కువ నాటిస్తూ వచ్చారు. వాస్తవం ఏంటంటే ఈ చెట్లు అధిక వేగంతో వీచే గాలులకు తట్టుకోలేవు. ఇటీవల గాలివాన బీభత్సాలు వచ్చిన సమయంలో ఆ విషయం నిరూపితమైంది కూడా. అప్పుడు హైదరాబాద్లో కూలిన చెట్లలో 90% వరకు కొండచింత జాతికి చెందినవే. అలా కాక రావి, వేప, మర్రి లాంటి చెట్లు నాటితే గాలులు వీచినప్పుడు కూలే ప్రమాదం తక్కువగా ఉంటుంది. మనం నాటేటువంటి మొక్కల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. గత అనుభవాలని మనం పరిశీలించుకొని, గత అనుభవాల్లో ఈ యొక్క విశాఖపట్నం సిటీని పరిశీలించుకొచ్చినప్పుడు కొన్ని మొక్కలు మరి పడిపోకోకుండా కేవలం ఆకులు మాత్రమే లేకపోతే కొమ్మలు మాత్రమే దెబ్బతిన్నట్టు మేము గమనించాము. వాటిల్లో ఉదాహరణకి మనం చూసినట్లయితే బాదం కానీ, తర్వాత వేప, నేరేడు, రావి ఇలాంటి మొక్కలు మనకున్నాయి. ఇవి గాలికి అటు ఇటు కదులుతాయి. కొంత దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉండి వంగుతాయి తప్ప వేళ్లతో పడేటువంటి లక్షణాలు దానికి లేదు అనేది మనం గత యొక్క అనుభవాలను బట్టి మనం గ్రహించడం జరిగింది. హైదరాబాద్ అనగానే చాలా నగరాలు, పట్టణాల్లో గమనించిన మరో ముఖ్యమైన అంశం నాటే మొక్కల మధ్య నిర్దిష్ట దూరం పాటించకపోవడం. పద్ధతి ప్రకారం మొక్కకు మధ్య 6 నుంచి 15 మీటర్ల దూరం ఉండాలి. చాలా మంది ఆ విషయం తెలియక శాస్త్రీయత లేకుండా పక్కపక్కనే మొక్కలు నాటేస్తున్నారు. అంతేగాక పెరిగిన వృక్షాల సంరక్షణలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉంది. నగరాల్లో ఎంతో కష్టపడి పెంచిన చెట్లను రకరకాల కారణాలతో ఇష్టానుసారం నరికేస్తుంటారు. ముందు ఆ ధోరణి మారాలి. మరికొన్ని చోట్ల రోడ్ల పక్క ఉండే మొక్కల మొదలంతా సిమెంట్ నిర్మాణాలతో కప్పేస్తున్నారు. ఆ అనాలోచిత చర్యల వల్ల చెట్లు పెరిగే దారి లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బలం చాలక పెరగలేక గాలివానలప్పుడు కుప్పకూలుతున్నాయి. అధికార యంత్రాంగం, పౌర సమాజం ఇలాంటి అంశాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ మొక్కలు నాటినప్పుడు మరి కరెంటు తీగలు ఉంటాయి, లేకపోతే బిల్డింగ్లు ఉంటాయి, లేకపోతే ఇంకొక సమస్య టెలిఫోన్ వైర్లు ఉంటాయి. అలాంటివి మరి లేని చోట లేకపోతే ఉన్నట్లయితే అక్కడ కింద వేయాలంటే మరి ఇది ఆ మొక్క ఎంత ఎదుగుతుంది, ఎంత హైట్ వస్తుందని తెలుసుకున్న తర్వాతే అటువంటి చిన్న మొక్కలు మనం వేసుకునేటట్టు ప్రయత్నం చేయాలి. రావి, వేప, మర్రి వంటి జాతులతో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ అవి పెరిగి పెద్ద కావడానికి దీర్ఘకాలం పడుతుందనే మరో కారణంగా చాలా మంది వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ అవిచ్చే ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుంటే ఆ అభిప్రాయం ఎంత పొరపాటో అర్థమవుతుంది. చల్లదనానికే కాక చెట్ల వేళ్లు, బెరడు, ఆకులు, పూలు, కాయలు, పుల్లలు, పండ్లు, విత్తనాలు మొత్తంగా అన్ని భాగాలు ఆయుర్వేదం, సిద్ధ, యునానీ విధానాల్లో అక్కరకు వస్తాయి. వాటి నుంచి అనేక రకాల మందులు తయారు చేస్తారు. 100 ఏళ్లు జీవించే వేప చెట్టయితే ఇంటింటి దేవతే. వేప ఆకులు, పూలు, కొమ్మలు ఒకటేంటి, ఈ మొక్క ప్రతి భాగం ఎన్నో విధాలుగా ఉపయోగపడేది. ఆ గాలి పీల్చినా రోగాలు కొన్ని నయమవుతాయని చెబుతారు. అందుకే పూర్వం ఇంటికో వేప చెట్టు పెంచేవారు. వేప చెట్టు ఉపయోగాలు గుర్తించే సర్వరోగ నివారణి అని పిలిచేవారు. ఇంతటి విశిష్టత గల చెట్టు కాబట్టే భారతీయ సంప్రదాయంలో దీనికి దైవత్వం ఆపాదించి పూజలు కూడా చేస్తుంటారు. వేప విత్తుల నుంచి తీసే నూనె కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే అనంతమైన ప్రయోజనాలు ఉన్న ఈ వేప చెట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వృక్షంగా గుర్తింపు పొందింది. అలానే గంటకు కొన్ని వేల కిలోల కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేసే రావి చెట్టు చల్లదనం అందించడం సహా రక్తపిత్త, వాతపిత్త రోగాలను హరించే రావి చెట్టును బ్రహ్మ నివాసము, జ్ఞానవృక్షము అని కూడా అంటారు. రావి బెరడు, పండ్లు కూడా చాలా విధాలుగా ఉపయోగపడతాయి. పైకస్ జాతికి చెందిన మర్రి చెట్లతోనూ ఎన్నో లాభాలు. మర్రిని మందుగా వాడటం ఎప్పటినుంచో వాడుకలో ఉంది. ఈ చెట్టు బెరడు, లేత ఆకులు, మొగ్గలు, పాలు, పళ్ళు అన్నింటినీ ఆయుర్వేదం ఎన్నో వ్యాధుల్లో వాడుతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం తపన పడేవారు మర్రిని మరవకూడదు.
వాటి తర్వాత కానుగ చెట్టునే తీసుకున్నా చెప్పలేనన్ని ఉపయోగాలు. గ్రామీణంలో స్థలాభావ సమస్య ఉండదు కాబట్టి మరిన్ని రకాల జాతులను ఈ జాబితాలో చేర్చుకోవచ్చు. మనకు పండ్ల వృక్షాలు ఉండాలా, మరి కొంత మేతకు పనికొచ్చేటువంటి వృక్షాలు ఉండాలా, అదేవిధంగా కొంత దిబ్బలేసుకొని ఎరువులకు పనికొచ్చేటువంటి వృక్షాలు ఉండాలా, అదేవిధంగా కొంత పంటలకు కషాయాలు తయారు చేసుకునే దానికి అవసరం వచ్చేటువంటి చెట్లు కూడా ఉండాలన్నమాట. అట్లాగా ఆలోచన చేసినప్పుడు మనకు ఒక 7-8 రకాల చెట్లు చాలా బాగా ప్రయోజనకరంగా ఉంటాయి అని చెప్పినని తేలింది. సీతాఫలము, నేరేడు, మామిడి, చింత, మరి కానుగ, గ్లైరిసీడియా, తర్వాత సూబబులు, అవిస, ఇటువంటి చెట్లు రైతుకు చాలా ప్రయోజనాలను ఇస్తాయి. పచ్చని హరితహారంతో మానసికోల్లాసము లభిస్తుంది. మనిషి మానసిక స్థితిని చక్కబరిచే శక్తి పచ్చని చెట్లకు ఉంది. ఇంటి ఆవరణలో చెట్లు భయం స్థాయి తగ్గిస్తాయి. కాలానుగుణంగా చెట్లలో వచ్చే మార్పులు జీవిత పాఠాలవుతాయి. చెట్లు చిగుర్చి పూలు పూసే వసంతకాలం మనస్సులకు అలౌకికానందం ఇస్తుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.